గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మందాడి కృష్ణారెడ్డి గారు. మాట్లాడదాం సార్తో. సార్ నమస్కారం. నమస్కారం అండి. కృష్ణారెడ్డి గారు, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. తమిళనాడు గురించి మొదటగా మనం మాట్లాడుకుందాం. అంటే అక్కడ ఒక అద్భుతమే జరిగిందని చెప్పాలి. హీరో విజయ్ పెట్టిన టీవీకే పార్టీకి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టేశారు. 109, 110 స్థానాలు. మనం వీడియో చేసే సమయానికి 109 స్థానాల్లో లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. ఇక ద్రవిడ పార్టీలు ఏవైతే వేళ్ళూనికిపోయి ఉన్నాయో, అధికారాన్ని గతంలో చెలాయించిన పార్టీలు, ఇప్పటివరకు అధికారంలో పార్టీలు కూడా 50 స్థానాలకు 60 స్థానాలకు పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే విజయ్కి ఎట్లా సాధ్యమైంది? ఓన్లీ హీరో ఇమేజ్తోనే అది సాధ్యమైందా? ఇంకా ఏ సమీకరణాలు ఆయనకి ఉపయోగపడ్డా ఏం చెప్తారు? ఇటీవల ముగిసినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ రోజున వచ్చాయి. ఇంకా అఫీషియల్గా పూర్తి అనౌన్స్మెంట్ జరగకపోయినప్పటికీ ట్రెండ్ సెట్ని బట్టి మనం ఏ రాష్ట్రంలో ఏ పార్టీలు గెలిచాయి అనేది స్పష్టంగా చెప్పడానికి అవకాశం మాత్రం మనకు ఏర్పడింది. ముఖ్యంగా తమిళనాడు గురించి మనం మాట్లాడుకోవాలంటే, తమిళనాడు రాజకీయాలకి సినీ పరిశ్రమకి మధ్యలో అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే అన్నా దురై ఎవరైతే ఉన్నారో ఆయన సినిమా ఇండస్ట్రీకి మొట్టమొదట ఆద్యుడిగా వ్యక్తులుగా తమిళ సినిమా లోపల ఆయన కొంత ప్రవేశం ఉండడం, స్వతహాగా కవిగా కూడా ఆయన చాలా గొప్ప కవిగా తమిళ ప్రజలకి అనేక రకాలుగా సుభాషితాలు వర్ణించి చెప్పడం అనేది ఆయనకు మొదటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి. అన్నాదురై ఆలోచన నుంచి పుట్టినటువంటిదే డిఎంకే పార్టీ. సో దానికి కరుణానిధి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేశాడు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి డైరెక్ట్గా రావడం ఆయనకి ఇష్టం లేకపోవడం వల్ల పూర్తి బ్యాక్గ్రౌండ్లో ఉండి అన్నాదురై గారు అన్నా, తర్వాత వచ్చిన అన్నా డిఎంకేలో ఉన్న అన్నా, ఆయన ఎంజీఆర్ అయినా కావచ్చు, అన్నగారైనా కావచ్చు, 2 అర్థాలు వచ్చేట్టుగా పెట్టడం జరిగింది. సో కరుణానిధి గారు సినిమా పరిశ్రమ సంబంధించిన వాడే. సినిమాల లోపల ఆయన అనేక కథలు రాసిన వాడు. సినిమా ఇండస్ట్రీతో ఆయనకు అవినాభావ సంబంధం చాలా ఉంది ఆయనకి. తర్వాత వచ్చినటువంటి ఎంజీఆర్ గారు గొప్ప హీరో. ఆయన బతికున్నాడో చనిపోయినాడో కూడా తెలియని స్థితిలో ఆయన ఎలక్షన్లో తంపింగ్ మెజార్టీతో గెలిచాడు. ఆయన పూర్తిగా కోమాలో ఉండి సంవత్సరాల తరబడి కోమాలో ఉన్నాడు. ఆయన అమెరికాకి తీసుకెళ్లారు, అక్కడే ఆయన కోమాలో ఉన్నాడు. అప్పుడే ఎలక్షన్స్ జరిగాయి. ఆయన ఏ క్యాంపెయిన్కు వెళ్ళలేదు, ఎక్కడ ఏం మాట్లాడలేదు. ఆయన తరపున జయలలిత ప్రచారం చేసింది ఆ రోజుల లోపల. తంపింగ్ మెజార్టీతో గెలిచాడు. అంటే రాజకీయాలకు సినిమాలకు అవినాభావ సంబంధం మొదటి నుంచి కూడా తమిళనాడులో ఉన్నదని మనకు అర్థమవుతుంది. ఇక అటు జయలలిత గారు, ఇటు కరుణానిధి గారు ఇద్దరూ మరణించిన తర్వాత నెక్స్ట్ శకం ప్రారంభమైంది. అన్నా డిఎంకే పూర్తిగా చీలికలై ముక్కలైపోయింది. డిఎంకే కరుణానిధి గారి కుమారులు దాన్ని కంటిన్యూ చేయడం అనేది జరుగుతోంది. ఇప్పుడు తమిళనాడులో పరిస్థితి ఏమిటంటే, అటు అన్నా డిఎంకే మీద, ఇటు డిఎంకే మీద, 2 పార్టీల మీద వెగటు పుట్టేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి వాళ్ళకి. కారణాలు ఏమిటంటే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు సరిగ్గా నెరవేర్చకపోవడం, ముఖ్యంగా ఈ ఫ్రీగా ఇచ్చేటువంటి బహుమతులు రోజులకు పెంచి విపరీతంగా పెంచేసేసి ల్యాప్టాప్లు ఫ్రీగా ఇవ్వడం, సైకిళ్ళు ఫ్రీగా ఇవ్వడం, రకరకాలుగా చివరికి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో చేసిన వాగ్దానంలో మహిళలకే కాదు పురుషులకు కూడా ఫ్రీగా బస్సు ఇస్తామని చెప్పి మొదలుపెట్టారు. బస్సు ప్రయాణం ఫ్రీగా చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. విజయ్ కూడా కొన్ని ఫ్రీగా అనౌన్స్ చేసినట్టున్నాడు. విజయ్ పెద్దగా ఎక్కువగా చెప్పలేదు. ఏమన్నాడంటే, కరప్షన్ లేనటువంటి రాష్ట్రాన్ని నేను మీకు చూపిస్తాను, మంచి పరిపాలన మీకు అందిస్తాను అని చెప్పాడు. ఏదో కొద్దిగా నామినల్గా అసలు ఏం చెప్పకపోతే బాగుంటుందని ఏదో చిన్న చిన్నవి చెప్పాడు. కానీ వీళ్ళు 100 చెప్పుంటే ఆయన చెప్పింది 10 కన్నా ఎక్కువ చెప్పలేదు. వీళ్ళంతా హెవీగా చెప్పాల, కానీ కమిట్మెంట్తో చెప్పాడు. అంటే నేను చేసి తీరుతాను అని చెప్పేట మాట చెప్పాడు. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేషనల్ పార్టీస్ని తమిళనాడు దగ్గర రానివ్వవు. కాంగ్రెస్ అట్లాగే ఉంచారు,
బీజేపీని కూడా అట్లాగే ఉంచారు. బిగినింగ్లో ఏదో ఫస్ట్ మనకు స్వాతంత్రం వచ్చిన కొత్త రోజుల లోపల కామరాజు ఇట్లాంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్లో ఉండటం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కొంతకాలం నడిపింది అక్కడ. కానీ ఒక్కసారి డిఎంకే పార్టీ ప్రారంభమైన తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ని కానీ అటు బీజేపీని కానీ ఏ రాష్ట్రాన్ని కూడా ఏ పార్టీని కూడా అక్కడ అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేయలేదు. ఎందుకంటే నేషనల్ పార్టీస్ అనేది వాళ్ళకి మొదటి నుంచి కూడా ఇష్టం లేదు. హిందీని బలవంతంగా మా మీద రుద్దుతారేమో అని వాళ్ళకి భయం. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు వేరు, తమిళనాడు వేరు. మీరు ఏ రాష్ట్రానికైనా వెళితే హిందీయో ఇంగ్లీషో మాట్లాడితే మీ పనులు మీరు పూర్తిగా చేసుకొని రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ తమిళనాడులో మీకు హిందీ ఇంగ్లీష్ వచ్చినా కూడా అక్కడ వాళ్ళు మీతో మాట్లాడరు, తమిళ్ మాత్రమే మాట్లాడతారు. వాళ్ళకి అర్థమైనా కూడా తమిళ్లోనే ఆన్సర్ ఇస్తారు. ఓకే, మిమ్మల్ని కూడా తమిళ్లో మాట్లాడమని ప్రోత్సహిస్తారు. తమిళ్లో మాట్లాడేదాకా మీకు ఆన్సర్ ఇవ్వరు. భాషాభిమానం విపరీతంగా ఉంటుంది. వాళ్ళంతా భాషాభిమానం వాళ్ళకి. అలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్న చోట్లలో విజయ్ అనేవాడు కన్నా ముందర కూడా కొంతమంది సినిమా వాళ్ళు ప్రయత్నం చేశారు. శివాజీ గణేషన్ గారు పొలిటికల్ పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యారు. విజయకాంత్ గారు ఏదో 22-30 సీట్ల వరకు మాత్రమే పరిమితం అయిపోయి ఆయన గెలిచాడు. రజనీకాంత్ పొలిటికల్ పార్టీ పెట్టాలని చాలా ప్రయత్నం చేసి అభిమానులందరూ కూడా ఆయన వెంటబడి చాలాసార్లు అనౌన్స్ చేస్తారన్న టైంకి ఆయన తప్పించుకున్నాడు. కమల్ హాసన్ పార్టీ పెట్టాడు, పెద్దగా సక్సెస్ కాలేదు. అవును. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్న పార్టీలు, నేషనల్ పార్టీలు నాకు అక్కర్లేదు, స్టేట్లో ఉన్నటువంటి తమిళ పార్టీలు కూడా నాకు అక్కర్లేదు, నా పార్టీ అన్ని సీట్లలో పోటీ చేస్తాం, నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఇదొక్కటే స్లోగన్తో వచ్చాడు విజయ్ అనేవాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 36 సభల్లో మాత్రమే అతను పాల్గొన్నాడు. చాలా జిల్లాలకు అసలు కూడా వెళ్ళలే. ఓకే, 36 కాన్స్టిట్యున్సీకి మాత్రమే వెళ్ళాడు. అంటే 36 సీట్లు మాత్రమే ఉండేటువంటి పోటీ చేసిన చెట్టుకు మాత్రమే వెళ్ళగలిగాడు. మరి 200 పైచిలుకుండేటువంటి మొత్తం స్థానాల్లో 36 సీట్లు మాత్రమే ఉండేటువంటి ప్రదేశాల్లో మాత్రమే ఉపన్యాసాలు ఇస్తే ఇంత తంపింగ్ మెజార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ జరిగింది ఏమిటంటే తమిళ ప్రజలు విసిగిపోయినారు. ఎంత విసిగిపోయినారంటే వీళ్ళ బదులుగా ఇంకెవడన్నా కొత్తవాడు వస్తే బాగుండనే కోరిక వాళ్ళ మనసులో చాలా బలంగా నాటుకుంది. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఓకే, కానీ ఆ ప్రజల కోరికను సార్ ఎగ్జిట్ పోల్స్, సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ఎందుకు పసిగట్టలేకపోయి అసలు ఒక్కటంటే ఒక్కళ్ళు మాత్రమే చెప్పారు విజయ్ వస్తాడని? కారణం ఏంటంటే ఒకటి, ఈ ఎగ్జిట్ పోల్స్ను సర్వే చేసేటువంటి సంస్థలు డైరెక్ట్గా అడగవు మీకు అదందిందా ఇదందిందా, మీకు ప్రభుత్వం ఇచ్చేసిందా చేసిందా, లేదా గత ప్రభుత్వం బాగా చేసిందా, ఈ ప్రభుత్వం బాగా చేసిందా, ఇంకెవరన్నా బాగా చేస్తారని మీరు అనుకుంటున్నారా, ఇట్లాగా క్వశ్చన్స్ రూపంలో అడుగుతారు తప్ప నువ్వు ఓటు ఎవరికి వేసావు అనే ప్రశ్న డైరెక్ట్గా అడగరు వీళ్ళు. రెండో దశలు మొత్తం జెన్జీ అంటే ఇప్పుడు యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో యంగ్ పీపుల్ మొత్తం టోటల్గా ప్రచారం చేసింది వాళ్ళే, ఓట్లేసింది వాళ్ళే. సోషల్ మీడియా ద్వారా ప్రతి మనిషికి దగ్గరగా విజయం తీసుకెళ్లారు. అసలు అతని తరపున వీళ్ళంతా ప్రచారం చేశారు. వాళ్ళు ఆ పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా దాంట్లో చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియా ప్రచారం విపరీతంగా జరిగింది. ఒక సోషల్ మీడియా ద్వారా జెన్జీ మాత్రమే గెలిపించిన వ్యక్తిగా విజయ్ ఇప్పుడు పట్టం కట్టబోతున్నారు. అంటే జెన్జీ తెలుసుకుంటే ప్రభుత్వాలు ఎలా కూలిపోతాయో చూసాం, ఎలా ప్రభుత్వాలని స్థాపిస్తారో కూడా చూస్తున్నాం. ఈ 5 ఎలక్షన్లో కూడా జెన్జీకి చాలా స్థానం ఉంది. ఇప్పుడు జరిగినట్టు 5 ఎలక్షన్లో కూడా జెన్జీ ప్రభావం చాలా కనపడుతుంది. అంటే ఇక భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎలక్షన్స్లో జెన్జీ ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే వయసు మళ్ళిన వాళ్ళ ఆలోచనల కన్నా యువకులు వాళ్ళు కోరుకునేది ఏమిటి? ఉద్యోగాలు కోరుకుంటున్నారు, ఉపాధి కోరుకుంటున్నారు, మంచి జీవితాన్ని కోరుకుంటున్నారు, మంచి సౌకర్యాలు కోరుకుంటున్నారు. ఫ్రీగా కోరుకోవట్లే, మాకు ఫ్రీగా ఇవ్వండి, ఉచితంగా ఇవ్వండి అని అడుక్కునే స్టేజ్లో లేరు వాళ్ళు. మేము కష్టపడతాం, మేము పనిచేస్తాం, మాకు తగినటువంటి అవకాశాలు కల్పించండి, ఏ ప్రభుత్వం మనకు అవకాశాలు కల్పిస్తుందో ఆ ప్రభుత్వానికి మాత్రమే మేము ఓటేస్తాం అనేటువంటి స్థితికి చూపించారు వాళ్ళు. దానికి భాగంగానే దానిలో ఉన్న భాగంగా ఇప్పుడు మనకు తమిళనాడు ఎలక్షన్స్ చూపిస్తున్నాయి. దీని లోపల సినిమా రంగం నుంచి రావడం వల్ల, చాలా సినిమాల్లో పనిచేయడం వల్ల ఇవాళ విజయ్ యువకుడు 50స్కు దగ్గరగా ఉన్న వ్యక్తి, క్రాస్ చేసిన వ్యక్తి కాడు కాబట్టి. రెండోది అతనికి ఇప్పుడు మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు 50 కోట్ల నుంచి 100 కోట్లు సుమారుగా ఒక సినిమా మీద సంపాదించగలుగుతున్నాడు అతను.
అతను నెలకు 2 సినిమాలు సంవత్సరానికి 2 సినిమాలు చేసుకుంటే శుభ్రంగా నెలకు కనీసం 100 నుంచి 200 కోట్లైనా సంవత్సరాలు సంపాదించుకోగలిగే పరిస్థితిలో ఉన్నాడు. అంటే బ్రహ్మాండమైన రాబడి ఉన్నప్పుడు ఇదే లాస్ట్ సినిమా దళపతి తర్వాత నేను సినిమాల్లో నటించనని చెప్పి డిక్లేర్ చేశాడు. అంటే ఒక కమిట్మెంట్. సంవత్సరానికి 100 నుంచి 200 కోట్లు సంపాదించే వ్యక్తి గెలుస్తాడో లేదో తెలియదు. అతని పార్టీ అసలు ఎగ్జిస్టెన్స్లోకి వస్తుందో లేదో తెలియదు. గతంలో అనేక ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి. సినిమా యాక్టర్స్ పేరు మోసినటువంటి వాళ్ళు కూడా పోటీలు చేసి ఓడిపోయినటువంటివి 10-20 సీట్ల కన్నా ఎక్కువ సంపాదించలేని పట్టి చూశారు. ఇవన్నీ కళ్ళ ముందర కనబడుతున్న టైం లోపల బ్రహ్మాండమైన కెరీర్ను వదులుకొని తను పూర్తిగా సినిమా రంగానికే స్వస్తి చెప్పి నేను ప్రజల కోసం అంకితం అవుతాను, ప్రజల కోసమే నా జీవితం, ఇక భవిష్యత్ అంతా నాకు దానికోసం నేను ఉంది నా జీవితం అని చెప్పి డిక్లేర్ చేయడం అనేది ప్రజల్ని ఆకర్షించిన మొట్టమొదటి పాయింట్. రెండోది ఏంటంటే మిగతా వాళ్ళలాగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం, మిగతా వాళ్ళలాగా వాగ్దానాల మీద వాగ్దానాలు చేసేయడం, తర్వాత అసలు ఏం చేయాలో కరెక్ట్గా చెప్పకపోవడం అనే దానిలోంచి ఏం చేస్తానని చెప్పడం అనేది. నేను ఉపాధి ఉద్యోగ అవకాశాలు 100% కల్పిస్తాను, మ్యాక్సిమం నేను ప్రయత్నం చేస్తాను, కమిట్మెంట్ ఇస్తున్నాను నేను మీకు, కరప్షన్ లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తానని చెప్పడం అనేది ముఖ్యంగా తమిళనాడు ప్రజల్ని విపరీతంగా ఆకర్షించింది. ఎందుకంటే ఇప్పటికి ఉన్న అన్ని ప్రభుత్వాలు అన్నా డిఎంకే కానీ ఇటు డిఎంకే కానీ కరప్షన్లో నెంబర్ 1 ప్లేస్ ఆక్యుపై చేసుకున్నాయి. ఓకే, అటు ఉచితంగా జనాలకు ఇవ్వడం ఒకవైపు అయితే, ఇంకోవైపు దాంట్లో ఎంత మ్యాక్సిమం తీసుకోవాలో అంత మ్యాక్సిమం వాళ్ళు తీసుకోవడానికి మొదలుపెట్టారు. అంటే విజయ్లో నిజాయితీ గల నాయకుడిని చూశారు, 100% చూశారు. యూత్ బాగా అతనికి సపోర్ట్ ఇచ్చింది, మ్యాక్సిమం సపోర్ట్ ఇచ్చింది. అంటే వాళ్ళు ఎవరి అభిమానులు అయినా సరే, ఇంకొక సినిమా యాక్టర్ అభిమానులు అయినా సరే, వాళ్ళు ఏమనుకున్నారంటే సినిమా రంగం నుంచి వచ్చాడు హీరో, కమిట్మెంట్ కనబడుతోంది తన దగ్గర, ఈ చెత్త రాజకీయ పార్టీలుగా కనబడుతున్నట్టు మిగతా పార్టీలకు వేసేదానికన్నా ఇది బెటర్ నేను నిర్ణయానికి వచ్చాడు. తర్వాత కాంగ్రెస్ ఒకవైపున బీజేపీ ఇంకోవైపున రెండు వైపులా లాగుతూ ఉంది. 2 జాతీయ పార్టీలు, ఆ పార్టీలు ఉన్న కూటములు మనకు అవసరం లేదు అనుకో. ఇంకోటి కరుణానిధి చేసే పెద్ద, అంటే కరుణానిధి కొడుకైనట్టు స్టాలిన్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే సనాతన ధర్మాన్ని అవహేళన చేయటం, హిందూ ధర్మాన్ని అవహేళన చేయటం, దేవాలయాల మీద దుమ్మెత్తిపోయటం. స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ చాలా హేళనగా మాట్లాడాడు. వాళ్ళు నమ్మరు, హైందవ సిద్ధాంతాలను వాళ్ళు నమ్మరు, తాళి కట్టడం కూడా ఉండదు అక్కడ. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు కూడా దండలు మార్చుకుంటారంతే, దేవాలయాలకు వెళ్ళరు, దేవుణ్ణి విశ్వసించరు. ఇలాంటి పరిస్థితుల లోపల ప్రపంచంలోనే అన్ని రాష్ట్రాలకు, అన్ని దేశాలకన్నా, అన్ని ప్రాంతాలకన్నా ఎక్కువగా దేవాలయాలు ఉన్న రాష్ట్రం తమిళనాడు. గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి అక్కడ, ప్రాచీన దేవాలయాలు, స్వయంభూ దేవాలయాలు, 400 ఏళ్ళు, 400-500 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 2000 ఏళ్ల క్రితం ఎప్పుడో కట్టబడినటువంటి దేవాలయాల్లో కొలిచేటువంటి భక్తులు, బయట నుంచి వచ్చే భక్తులు లక్షల మంది ప్రతిరోజు కూడా వచ్చి అక్కడ దేవుణ్ణి కొలుస్తారు. అలాంటి పవిత్రమైన ప్రదేశం లోపల భగవంతుని హేళన చేయడం, దేవుణ్ణి దూషించడం, నాస్తికులుగా ప్రవర్తించడం, దుర్భాషలాడటం, ఇవి తమిళ ప్రజలకి నచ్చలేదు. ఓకే, సో అది డిఎంకేకి మైనస్ అయింది. ఇలాంటి అనేక రకాల కారణాలు దీంట్లో ఉన్నాయి. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో డిఎంకే ఘోరంగా ఓడిపోవడానికి అన్ని కారణాలు ఉన్నాయి. అట్లాని పోనీ అన్నా డిఎంకే ఏదైనా పెద్దగా ఎలగబెట్టిందంటే అది కూడా ఏం లేదు. అది కూడా సో జయలలిత గారు పోయిన తర్వాత అది పూర్తిగా విడిపోయింది, అది 2 ముక్కలు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ దాంట్లో శశికళ ఇంకొక పార్టీ కూడా పెట్టేట్టు ప్రయత్నం చేస్తూ ఉంది. 3 ముక్కల కింద లెక్క చెప్పాలంటే పెట్టింది కూడా, పార్టీ పెట్టింది కూడా. అందుకే మీరు అన్నట్టు కరెక్ట్గా విసిగి వేసారిపోయారు. సో కొత్త నాయకుడు, ఒక యువకుడు అంతా బాగా చేస్తాడని చెప్పి ఒక నమ్మకం, నిజాయితీ కనిపించింది. అయితే పూర్తి మెజార్టీ ఇంకా రాలేదు, 118 సీట్లు రావాలి ఆల్మోస్ట్. అంటే ఇంకొకతో ఒక 10 నుంచి 15 సీట్ల దాకా తగ్గుపడవచ్చు. ఎందుకంటే రాత్రికి ఇప్పుడు వచ్చినవన్నీ ట్రెండ్స్ వచ్చాయి. అవును, ట్రెండ్స్ మీకు ఎప్పుడు ఎలక్షన్ కమిషను తమ వెబ్సైట్ లోపల క్లారిటీగా మెజార్టీ సాధించారు, తనకి గెలిచినటువంటి పత్రాన్ని మేము ఇస్తున్నామని డిక్లేర్ చేసేదాకా ఆ సీటును మనం చెప్పడానికి వీల్లేదు. సో ఆ రకంగా చూసుకుంటే ఒక 10 నుంచి 15 సీట్ల వరకు తేడా కనబడే లక్షణాలు కనబడుతున్నాయి. ఇది ఏంటంటే అటు డిఎంకేని కానీ ఇటు బీజేపీ లేదా అన్నా డిఎంకేని తీసుకోవాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. అవును, 1 సీటు, 2 సీట్లు, 3 సీట్లు ఉండేటువంటి పార్టీలు ఉన్నాయి. వాళ్ళంతా క్యూ కట్టి ఇప్పుడు విజయ్ ఆఫీసులో ఎదురు చూస్తున్నారు. విజయ్ ఎప్పుడు వస్తారో మాట్లాడదాం అనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి హాయిగా ఓ 10 నుంచి 20 సీట్ల వరకు బయట నుంచి తీసుకుంటే ఎవరి సపోర్ట్ లేకుండా ఖచ్చితంగా గెలిచి తీరుతాడు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. ఇవాళ పొద్దున త్రిష తిరుపతికి వెళ్ళి ఎలక్షన్ కౌంటింగ్ ముందరే భగవంతుని మొక్కి విజయ్ గెలవాలని కోరుకొని వెనక్కి తిరిగి వచ్చి విజయ్ని దర్శించుకోవడం కూడా జరిగింది. ఇలాంటివి
సపోర్టర్స్ ఉన్నాడు కాబట్టి అతను ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే. సో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాలన కూడా ఇంకా బాగా జరగాలి, తమిళ ప్రజల సంక్షేమం కోసం బాగా పని చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.